10 దినాల సంధి ఇంకా ఓ కొలిక్కొస్తలేదు. ఎస్ఎల్బిసి సొరంగంలో చిక్కుకున్న 8 మంది ముచ్చట. సీఎం సారు, మంత్రులు, ప్రతిపక్ష లీడర్లు ఒగలెనకొగలు ఆడికిపోయి అరుచుకొని వస్తూనే ఉండ్రు. మళ్ళా కథ ఏడుదాకొచ్చిందో ఓ పారాడుచుకుందాం పార్. ఏ గడియన మొదలు పెట్టిండ్రో ఏమో గాని ఎస్ఎల్బిసి స్వరంగము ముందటికి పోదు వెనకకు రాదు అన్నట్టే అవుతున్నది. 11 రోజులు అవుతున్నా స్వరంగంలో ఇరుక్కున్నోళ్ళ జాడ దొరుకుతలేదు. ఎంతమంది ఎన్ని తీర్ల చూసినా కూలీల ఆనవాళ్ళు అస్సలుగా అనిపిస్తలేవట. ఒకవేళ వాళ్ళు పానాలతో లేకుంటే కనీసం శవాలన్నీ ఉండాలి కదా. కానీ రాత్రికి రాత్రే రాక్షసుడు వచ్చి మింగినట్టు మాయమైనరట. భూమిలు ఇరుక్కున్నా, మట్టి కప్పుకున్నా, ఇంకేదన్నా జరిగినా వాళ్ళను మిషన్లతోటి కనిపెట్టొచ్చట. అంతటి టెక్నాలజీ చేతులున్నా వాళ్ళ అడ్రస్ తెలుస్తలేదంటే ఏమన్నట్టు. అగజూడుండ్రి వండు బురద ఎట్లా నీళ్ల తీరుగా వారుతున్నదో, మోకాల్లోతు బురద దిగబాటులా మనుషులు నడిచిపోయి చూస్తున్నారు. అగో గీ అన్న కట్టెతోని బురద ఎంత లోతున్నదో చెప్తున్నాడు చూడుండ్రి. కనిపెట్టే మిషన్లు గోస గోస అవుతున్నది. 20 ఏండ్ల కింద మొదలు పెట్టిన ఎస్ఎల్బిసి స్వరంగం ఇంకా ఒడుస్తలేదు. తవ్వుడు మొదలు పెట్టినప్పటి తన్లాటలే ఎక్కువ అవుతున్నాయి. ఇగో చూడుర్రి. స్వరంగం లోపట ఎప్పుడు ఎట్లుంటదో తెలియదు. అయినా ధైర్యం చేసి లోపటికి పోయి కూలీల జాడ కోసం చూస్తున్నారు. జీపీఆర్ మిషన్లతోని నీళ్ల వరదల, రాళ్ల కుప్పల్లా, బురద మట్టల్లా కష్టపడుతున్నారు. స్వరంగం దవ్వే బోరింగ్ మిషన్ ని గ్యాస్ కట్టర్లతోని కట్ చేసి బయటికి తీసి చూస్తారట. అప్పటికి కూడా అలా ఆచూకి దొరకకుంటే ఏం చేస్తారో ఏమో గాని ఎస్ఎల్బిసి అంత పట్టని పని అవుతున్నది.